ప్రస్తుతం తమిళనాడు నుంచి మా ప్రతినిధి లోకేష్ మనకు లైవ్ లో అందుబాటులో ఉన్నారు. లోకేష్, చూస్తూ ఉన్న లెఫ్ట్ పార్టీలతో పాటు వీసీకే నేతల జాయింట్ ప్రెస్ మీట్ 4:30కి ఉండే అవకాశం ఉంది. గవర్నర్ ని కలిసే అంశంలో 6ంటికి ఈ విజయ్ కలవటం అనేది పోస్ట్ పోన్ అయినట్లుగా తెలుస్తుంది. ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయంటే ఏం చెప్తారు? అనుశ్రీ, తమిళనాట ప్రభుత్వ ఏర్పాటులో తన విజయ నికేతనం వెదరైపోతున్నారు అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. ఏదైతే తన మద్దతు కూడగట్టడం కోసం దాదాపు 72 గంటల పాటు శ్రమించినటువంటి విజయ్ పూర్తి స్థాయిలో 118 స్థానాలతో కూడా 6 గంటల ప్రాంతంలో గవర్నర్ని కలవనున్నట్లుగా కూడా తెలుస్తుంది. అందుకు సంబంధించి ఇప్పటికే నిర్ధారించడానికి, అధికారికంగా తెలియజేయడానికి ఇటు సిపిఐ, సిపిఎం పార్టీలు, వామపక్షాలు, అదేవిధంగా వీసీకే పార్టీ అయినటువంటి 3 పార్టీలు కలిసి తమ మద్దతును విజయ్కి ఇవ్వబోతున్నాము అనేటువంటి ప్రకటనను 4:30 గంటల ప్రాంతంలో కూడా అధికారికంగా ప్రకటించబోతున్నారు. అనంతరం కూడా విజయ్ వాళ్ళ దగ్గర నుండి కూడా వాళ్ళ మద్దతు పొందినటువంటి పత్రాలు, ఆ పార్టీకి సంబంధించినటువంటి పత్రాలను తీసుకొని వచ్చి ఇటు గవర్నర్ అపాయింట్మెంట్ 4:30కే ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ కూడా ఆ పార్టీల మద్దతుకు సంబంధించినటువంటి పత్రాలు తీసుకొని వచ్చి సబ్మిట్ చేయాలి కాబట్టి అది 6 గంటల ప్రాంతానికి షిఫ్ట్ అయింది. సో 6 గంటల ప్రాంతంలో గవర్నర్ విజయ్ని కలవనున్నారు. దీనికోసం దాదాపు చాలా వరకు కూడా కసరత్తు చేశారు విజయ్. 2 మార్లు గవర్నర్ కలిసినప్పుడు కూడా రెండు సార్లు కూడా గవర్నరు విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు తిరస్కరించడమే జరిగింది. 118 స్థానాలు లేకుండా ప్రభుత్వ ఏర్పాటుకు కావచ్చు లేదా ప్రమాణ స్వీకారానికి కావచ్చు అనుమతి ఇవ్వడం కుదరదు అని చెప్పి ఇటు గవర్నర్ కూడా తిరస్కరించినటువంటి పరిస్థితి. అయితే 108 స్థానాలతో అతిపెద్ద పార్టీగా నిలిచినటువంటి విజయ్, టీవీకే అధినేత, దాదాపు ఆయన మ్యాజిక్ ఫిగర్ పొందడానికి అనేక చర్చలు జరిపారు. అన్నా డిఎంకేతో పొత్తు పెట్టుకోవాలని చూశారు. అయితే మొదటగా కాంగ్రెస్తో అయితే పొత్తు పెట్టుకోవడం జరిగింది. కాంగ్రెస్కు ఉన్నటువంటి 5 స్థానాలు పూర్తిగా కూడా ఏదైతే రిజల్ట్స్ వచ్చినటువంటి మరుసటి రోజే కూడా టీవీకే అధినేత విజయ్తో కలిసి వాళ్ళ తమ మద్దతును ప్రకటించడం జరిగింది. అప్పటికి 113 స్థానాలు అయినప్పటికీ విజయ్కు ఉన్నటువంటి 108 స్థానాల్లో ఆయన 2 స్థానాల్లో పోటీ చేయడంతో కూడా తిరుచి ఈస్ట్లో ఉండేటువంటి స్థానానికి ఆయన రాజీనామా చేస్తారని చెప్పి ప్రకటించడంతో ఆయన బలం 112గానే ఉంది. సో మ్యాజిక్ ఫిగర్ ఏదైతే 118 ఉందో అందుకు మరో 6 స్థానాలు కావాల్సి ఉంది. నిన్న గవర్నర్ని కలిసినప్పుడైతే గవర్నరు రెండోసారి కూడా ప్రభుత్వ ఏర్పాటును తిరస్కరించడం జరిగింది. మ్యాజిక్ ఫిగర్ ఏదైతే ఉందో ఆ మ్యాజిక్ ఫిగర్కి సంబంధించినటువంటి ఏ పార్టీలు మద్దతు ఇస్తున్నాయనేటువంటి పత్రాలను తన వద్ద ఉంచితే తప్ప ప్రభుత్వ ఏర్పాటుకు కానీ ప్రమాణ స్వీకారానికి కానీ అనుమతి ఇవ్వడం కుదరదని తెలిసి చెప్పేయడంతో నిన్నటి నుంచి దాదాపు 24 గంటల సమయం పాటు విజయ్ అండ్ టీము తీవ్రమైనటువంటి కసరత్తు చేసింది. ఇటు వామపక్షాలైనటువంటి సిపిఐ, సిపిఎం పార్టీలతో పాటు వీసీకే పార్టీతో కూడా చర్చలు జరపడానికి ఇటు కేంద్ర అధిష్టానమైనటువంటి కాంగ్రెస్ నేతల నుంచి కూడా ఫోన్ కాల్స్ చేసింది. ఖర్గే కూడా ఈ మద్దతు కూడగట్టడంలో తన వంతు సాయం అందించాడు. వామపక్షాలకు సంబంధించినటువంటి నేతలతో ఫోన్ లైన్లో మాట్లాడాడు. వీసీకే అధినేతకు సంబంధించి అదేవిధంగా ఫోన్ లైన్లో మాట్లాడాడు. ఎట్టకేలకు వాళ్ళ ముగ్గురికి అంటే 3 పార్టీలకు సంబంధించినటువంటి 6 స్థానాల మద్దతు కూడగట్టినట్లుగా కూడా తెలుస్తుంది. ఆ విషయాన్ని కూడా వారే అధికారికంగా మరికొద్దిసేపట్లో ధృవీకరించబోతున్నారన్నటువంటి సమాచారం కూడా మనకు అందుతుంది. సో అలా వన్స్ ధృవీకరించిన తర్వాత విజయ్ ఆ పత్రాలతో గవర్నర్ కలవనున్నారు. వన్స్ 118 స్థానాలకు సంబంధించినటువంటి మద్దతు పత్రాలను గవర్నర్కు అందించిన తర్వాత ఇక ఏ న్యాయపరమైనటువంటి చిక్కులు లేవు కాబట్టి గవర్నరు మొదటి నుంచి కోరుతున్నటువంటి మ్యాజిక్ ఫిగరు విజయ్ వద్ద ఉంది కాబట్టి ఖచ్చితంగా తమిళనాడుకు కాబోయే ముఖ్యమంత్రి విజయే కానున్నాడు. కాబట్టి ఆ ప్రమాణ స్వీకారం తేదీ ఒకటి మాత్రమే, దానిపైన మాత్రమే ఇప్పుడు సందిగ్ధత కొనసాగుతుంది. వన్స్ గవర్నర్ కలిసి వచ్చిన తర్వాత ప్రమాణ స్వీకారం తేదీని విజయ్ వర్గాలు ప్రకటించాల్సి ఉంది. వన్స్ ప్రమాణ స్వీకారం తేదీని ప్రకటించిన తర్వాత ప్రమాణ స్వీకారానికి ఎవరిని ఆహ్వానించాలి, అదేవిధంగా అక్కడ సగంలో నిలిచిపోయినటువంటి ఏదైతే ప్రమాణ స్వీకార వేదిక అయినటువంటి ఏర్పాట్లను కూడా త్వరితగతిన తిరిగి పూర్తి చేసేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అనుశ్రీ, లోకేష్, ప్రస్తుతం 6 గంటలకి విజయ్ గవర్నర్ని కలవనున్నారని చెప్తున్నారు కదా, ఈ నేపథ్యంలో అధికారికంగా ప్రభుత్వ ఏర్పాటుకి క్లెయిమ్ చేయబోతున్నారా విజయ్, లేదంటే తన మద్దతుదారుల జాబితాను ఇవ్వబోతున్నారా? ఈ రోజంతా జరిగిన పరిణామాలను చూస్తూ ఉంటే పవర్ ట్రాన్స్ఫర్ అనేది ఈ రోజే జరిగే ఛాన్స్ ఉందా అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా. అంటే దాదాపు ఇది 3వసారి విజయ్ గవర్నర్ను మీట్ అవ్వడము. 2 సార్లు కూడా విజయ్ గవర్నర్ను కలిసినప్పుడు కూడా భంగపడ్డట్టే మనం చెప్పాలి. ఎందుకంటే మ్యాజిక్ ఫిగర్స్ లేకుండా గవర్నర్ దగ్గరికి వెళ్ళారు. 112 స్థానాలు 113 స్థానాలతో వెళ్ళారు. ఒక స్థానం తగ్గించి చూస్తే 112 స్థానాలనే చెప్పాలి. సో ఆ స్థానాలకి గవర్నర్ ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా అధికార ఏర్పాటుకు అంగీకరించబోమని తేల్చినప్పుడు 3వసారి కూడా గవర్నర్ను కన్విన్స్ చేస్తే ఖచ్చితంగా ఆయన ఒప్పుకోడనేటువంటి పరిణామాలు టీవీకే
నేతలకు కావచ్చు, అదేవిధంగా విజయ్ కూడా కావచ్చు చాలా స్పష్టంగా తెలుసు. కనుకే దాదాపు 24 గంటల పాటు శ్రమించి ఈ 3 పార్టీలను జతకట్టడానికి తీవ్రమైనటువంటి చర్చలు జరిపారు, రిక్వెస్ట్ చేశారు. అదేవిధంగా కాంగ్రెస్ అధిష్టానానికి సంబంధించినటువంటి నేతలను కూడా ఇందులోకి లాగారు. సో ఎట్టకేలకు విజయం సాధించినట్లుగానే తెలుస్తుంది. ఆ 3 పార్టీల మద్దతుతో గవర్నర్ను కలిసిన తర్వాత తమకు కావాల్సినటువంటి మద్దతు ఉంది, సో ఈ పార్టీలు మాకు మద్దతు ఇస్తున్నాయనేటువంటి పత్రాలను చాలా స్పష్టంగా గవర్నర్కి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వన్స్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ప్రభుత్వ నిర్మాణానికి అనుమతితో పాటు ప్రమాణ స్వీకారం కావాల్సినటువంటి ఏర్పాట్లు చేసుకోవడానికి, అదేవిధంగా ప్రమాణ స్వీకారానికి తాము అనుకున్నటువంటి తేదీని కూడా గవర్నర్ ముందు ఉంచుతారు. ఆ విధంగా గవర్నర్ను కూడా ప్రమాణ స్వీకారానికి అనుమతినివ్వాలని ఖచ్చితంగా విజయ్ డిమాండ్ చేసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అనుశ్రీ, అయితే లోకేష్ ఇప్పటి వరకు కనిపిస్తున్నటువంటి మద్దతు ఏదైతే ఉందో వామపక్షాల నుంచి కానివ్వండి, వీసీకే నుంచి కానివ్వండి, ఇది పార్టీని అంటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఇస్తున్న మద్దతుగా చూడాలా, లేదంటే అధికార పొత్తుగా కన్సిడర్ చేయాల్సి ఉంటుందంటారా? లేదు, ఖచ్చితంగా. ఎందుకంటే అధికారం కోసమే నిజంగా కనుక ఆ 3 పార్టీలు పాటుపడినట్లయితే గడిచినటువంటి 72 గంటల పాటు కూడా విజయ్ ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేసినప్పటికీ కూడా దిగిరాలేదు. ఇటు డిఎంకే అధినేత స్టాలిన్ వన్స్ నిన్న ఎప్పుడైతే కూడా సమావేశం నిర్వహించుకున్నారో అప్పుడు స్టాలిన్ చాలా స్పష్టంగా చెప్పారు, తాము ఇండియా కూటమిలో ఉన్నప్పటికీ కూడా తాన అభ్యంతరం ఏమీ కూడా లేదు, మీరు కనుక విజయ్కి మద్దతు ఇవ్వదలుచుకుంటే స్వతంత్రంగా మీ యొక్క అభిప్రాయాలను, అదేవిధంగా మీ యొక్క నిర్ణయాలను మీరు తీసుకోండి, నాకు ఎటువంటి అభ్యంతరం లేదని చెప్పి కూడా స్టాలిన్ తేల్చి చెప్పడంతోనే అనంతరం కూడా విజయ్ పలుమార్లు అభ్యర్థన చేశారు ఈ 3 పార్టీలకు సంబంధించినటువంటి నేతలను, వామపక్షాలను, వీసీకే నేతలను. సో విజయ్ చేసినటువంటి రిక్వెస్ట్ను వాళ్ళు ఒకసారి కన్సిడర్ చేయాలని ఆలోచించారు. అనంతరం కూడా హై లెవెల్ కమిటీ మీటింగ్ పెట్టుకున్నాయి 3 పార్టీలు, వామపక్షాలకు కావచ్చు, అదేవిధంగా వీసీకే కావచ్చు. ఉదయం నుంచి సుదీర్ఘంగా చర్చలు జరిపారు. ఎట్టకేలకు విజయ్కు మద్దతు ఇవ్వాలని చెప్పి కాంగ్రెస్ అధిష్టానం కూడా రిక్వెస్ట్ చేయడంతోనే వారు ఇటు స్టాలిన్ కూడా ఒక అభిప్రాయం వెల్లడించడంతో, అంటే తనకు అభ్యంతరం లేదు అనేటువంటి అభిప్రాయం. ఎందుకంటే దాదాపు 22 ఏళ్ల పాటు కలిసి ఉన్నటువంటి కూటమి అది. ఆ కూటమిలో నుండి కూడా ఒక్కసారిగా లార్జెస్ట్ పార్టీగా ఉన్నటువంటి డిఎంకేని ఎన్నో ఏళ్లుగా కూడా కలిసి జత కట్టి ఇటు ఎన్నికల్లో గెలుపొందో లేదా ప్రతిపక్షంగానో ఉన్నటువంటి ఆ పార్టీని వీడి ఒక్కసారిగా వస్తే ఇప్పటికే కాంగ్రెస్ మోసం చేసి వెళ్ళిందని కలత చెందుతున్నటువంటి స్టాలిన్ను ఈ పార్టీలు కూడా మోసం చేసి వెళ్ళాయి అనేటువంటి ఒక ఇంత పరిణామానికి గురవుతారు, బాధకు లోనవుతారు అనేటువంటి భావం అయితే మాత్రం ఈ 3 పార్టీల్లో ఉన్నాయి. అయితే స్టాలిన్ ఎప్పుడైతే క్లారిటీగా చెప్పారో అనంతరం ఈ 3 పార్టీలు విజయ్ యొక్క రిక్వెస్ట్ని కన్సిడర్ చేశాయి. మూడు పార్టీలకు సంబంధించినటువంటి నేతలు చాలా సుదీర్ఘంగా చర్చించుకున్న తర్వాత ఇప్పుడు ఒక క్లారిటీకి వచ్చి విజయ్కి సపోర్ట్ ఇవ్వాలని, అదేవిధంగా కేవలం అధికారం కోసం మాత్రమే కాదు, ఇటు అతిపెద్ద లార్జెస్ట్ నంబర్ కలిగినటువంటి పార్టీగా నిలిచినటువంటి విజయ్, మరోవైపు ఇటు రాజ్యాంగబద్ధకంగా కావచ్చు లేదా ప్రజాస్వామ్యబద్ధకంగా ఎక్కడ కూడా గవర్నరు ప్రవర్తించినటువంటి తీరు పట్ల కూడా వాళ్ళు ఆగ్రహం చేశారు. కాబట్టి విజయ్కి ఒక ఇంత సహాయం అందించి ప్రజాస్వామ్యం వర్ధిల్లే విధంగా కూడా తాము దోహదపడాలని ఆలోచన చేసినట్లుగా కూడా తెలుస్తుంది. ఎట్టకేలకు ఆ నిర్ణయం తీసుకునేసినట్లుగా కూడా తెలుస్తుంది. మరికొద్దిసేపట్లోనే ఆ 3 పార్టీలకు సంబంధించినటువంటి నేతలతో పాటు కాంగ్రెస్, అదేవిధంగా టీవీకే ముఖ్య నేతలు ఆ ప్రకటనను అధికారికంగా విడుదల చేయబోతున్నారు. అనంతరం తమ అనుమతి తెలుపుతున్నటువంటి పత్రాలను కూడా టీవీకే అధినేత అయినటువంటి విజయ్ చేతికి అందిస్తారు. సో అలా వన్స్ ఆ పత్రాలను రిసీవ్ చేసుకున్న తర్వాత విజయ్ 6 గంటల ప్రాంతంలో గవర్నర్ వద్దకు చేరుకొని ఇటు ప్రభుత్వ నిర్మాణానికి కావచ్చు, ప్రమాణ స్వీకారానికి కావచ్చు అనుమతిని డిమాండ్ చేసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైట్ లోకేష్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో మొత్తం మీద వెయిట్ అండ్ సీ పాలసీ ప్రకారం కాదు, విజయ్ మొత్తానికి రెడీ టు రూల్ అంటూ అడుగులు వేస్తున్నట్లుగా కనిపిస్తోంది.